ఎప్పుడైతే మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడానికి, దేవుని పనిలోనికి, వర్క్లోకి ఇన్వాల్వ్ అవుతామో అప్పుడు మన బాధ్యతలు ఆయన చేతపడతాడు. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెబుతున్నా. దేవుని పనిలోనికి నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యానో మిగిలిన పక్కన పెట్టేశానో, వాటి గురించి ఆలోచించడం మానేశాను, మొత్తం డీల్ చేశాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే నేను లోకంలో ఇప్పుడు మార్మన్స్ లేనప్పుడు కొన్ని సవాళ్ళు పెట్టుకున్నా, వాటిని రీచ్ అవ్వాలని, సాధించాలని. ప్రభువులోకి వచ్చినాక వదిలేశా, సవాళ్ళు లేదు, ఏం లేదు అని. కానీ ఆశ్చర్యం, నేను అనుకున్న సవాళ్ళను కూడా గెలిపించి నాకు చూపించాడు దేవుడు. నేను అడగల అసలు ఆ సవాళ్ళు నేను రీచ్ అవ్వాలి ప్రభా, నెరవేర్చాలి నేను అని అడగను కూడా అడగల. ఇంకేం సవాళ్ళు లేను ఆయన, అన్ని సవాళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఆత్మరక్షణే సవాలుగా తీసుకున్నాను. ఇంకా నాకేం వద్దు, ఎంతవరకు ఉంచుతావు నాకు తెలియదు, ఉంచినంత వరకు 4 ఆత్మల్ని సంపాదించి నీకు అప్పచెప్పి నీ దగ్గరికి చేరతా, ఇంతే స్తోత్రం అనుకున్నా. నా సమస్యలు తీర్చడమే కాదు, సవాళ్ళను కూడా గెలిపించి ఫలానా రోజు నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఇది జరుగుతుంది చూడని చూపించాడు. కూర్చొని ఏడ్చుకున్నా, ఏసై ఏంది నాయన, నేను వదిలిపెట్టిన ఛాలెంజ్ నువ్వు పట్టుకున్నట్టున్నావు. కానీ మన హృదయ వాంఛలు ఎరిగినవాడు ఆయన. ఎప్పుడో తినాలనుకున్న పదార్థాన్ని కూడా తీసుకొచ్చి నాకు అందుబాటులో పెట్టి, తిను, ఇదిగో నువ్వు ఫలానప్పుడు ఆశించావు చూడు, ఇదే తిను. అనుభవం, మళ్ళీ అబద్ధాలు చెప్పట్లా నేను, అవసరం లేదు, ఉన్న సంగతే చెబుతున్నాను. నేను తినాలనుకున్న పదార్థాన్ని కూడా, తిండి ఆలోచన కూడా వదిలేశాను. కానీ నేను వదిలేసినవన్నీ ఆయన పట్టుకున్నాడు. ఫలానా తినాలనుకున్నా ఇదిగో, ఫలానా సాధించాలనుకున్నా ఇదిగో. నా లైఫ్లో ఒకసారి నా ఇయర్ ఫోన్ ఎలా ఉంటుందో చూస్తానా. అసలు ఇయర్ ఫోన్ పెట్టుకుంటే అందులో వాయిస్ ఎలా వినపడిద్ది, పాట పాడితే ఎలా ఉంటుంది. పాటలు పిచ్చోండి కదా, సింగర్స్ అవి పెట్టుకొని స్టూడియోలో నిలబడి వాళ్ళు పాడుతూ ఉంటే ఎట్లుంటుందో. ప్రభులోకి వచ్చినా వదిలేసే వాటిని, ఇంకెందుకులే మనం వదిలేద్దాం లేక, ప్రభువులో ఉన్నాడు ఆయన, స్తోత్రం. ఆయన ఇక మనం స్టూడియోలో పాడినా పాడకపోయినా మనకి బేషన్ ఉంది, ఈయన 4 ఉన్నారు, పాడుకుందాం. స్టీల్ బేషన్ బార్లు వేసి కొట్టి పాడా. స్టూడియోలో పాడదాం, ఏదో ఇద్దవుదాం లేదు, దేవుడే తీసుకెళ్ళాడు అక్కడికి. ఆయన కృపతో సహాయం చేసి తీసుకెళ్ళి, అసలు అది ఎలా ఉంటుందో చూద్దాము అని ఆశించిన నాకు విసుగు పుట్టిందాకా పాడేటట్టు చేశాడు. సంవత్సరం పాడాలి కదా. ఇటుంటుంది చూడు, నువ్వు ఆశించావుగా స్టూడియో ఎలా ఉంటుంది, ఇయర్ ఫోన్ పెట్టుకొని సాంగ్ పాడతాను. అంతేకాదు, పాడటమే కాదు, ఆ పాట అనేకులకు చేరి అనేకులు దేవుళ్ళు ఆనందించేటట్టు కూడా నా తండ్రి చేశాడు. నా తండ్రి ఎంత నమ్మకస్తుడో. నేను చాలాసార్లు దేవుని ముందు కూర్చొని అదే చెప్తాను, నీ విషయంలో నేను అపనమ్మకస్తుడై ఉన్నాను, కానీ నా విషయంలో నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడిగా ఉన్నావయ్యా. అపనమ్మకస్తుడైన బిడ్డగా నేను ఉన్నాను, కానీ నీవైతే నాకు నమ్మకమైన తండ్రిగా